మొన్న భారీ వర్షాలకు భీమదేవరపల్లి వాస్తవ్యులు తర్వాత మల్లంపల్లి వాస్తవ ముగ్గురు మరి భారీ వర్షాలకు వరదలో కొట్టుకపోయి మరి చనిపోవడం బాధాకరం. మరి ఇప్పుడు ఇదివరకు చెప్పిన మిత్రులందరూ జేఏసీ పక్షాన బీజేపీ పక్షాన డిమాండ్ చేసిన విధంగా మేము కూడా మా పార్టీ పక్షాన మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి ఆ కుటుంబాలకు న్యాయం చేసే విధంగా మరి అది తప్పకుండా మేము మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి ఇప్పిస్తామని చెప్పడం. తర్వాత ఈ రుడ్డాములను కూడా హై లెవెల్ బ్రిడ్జిలు కట్టేందుకు కూడా ఇదివరకు కూడా చౌటపల్లి ఆల్రెడీ భూమి పూజ కూడా చేయడం జరిగింది. ఈ గొల్లపల్లె తర్వాత మళ్ళీ మోతులపల్లి కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నాయి కూడా అట్లాంటి లో లెవెల్ అన్నీ కట్టించడానికి తప్పకుండా మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి నిర్మాణం చేపట్టే విధంగా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ మృతుల కుటుంబాలకు తప్పకుండా ఎక్స్గ్రేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. మంత్రి గారితో తప్పకుండా ఇప్పిస్తామని తెలియజేస్తున్నాం. మొన్న రాష్ట్ర వ్యాప్తంగా చాలా తీవ్రమైనటువంటి వర్షాలు పడడం వల్ల అనేక ప్రాంతాల్లో ముఖ్యంగా హుస్నాబాద్ నియోజకవర్గ ప్రాంతాల్లో ప్రతి చిన్న చిన్న వాగులు ఒర్రెల కానుండి మనుషులు గొడ్లు పశువులు కొట్టుకపోయేటువంటి విధంగా వరదలు రావడం వల్ల చాలా నష్టాలు జరిగింది. అందులో చాలా విచారించదగ్గ విషయం ఏంటంటే మనుషులు కొట్టుకపోయి చనిపోవడం. అంటే ఆ కల్వర్ట్ల కాడ ప్రధానంగా కల్వర్ట్లు ఉన్న కాడ చిన్న చిన్న కల్వర్ట్లు అంటాం కానీ వాటి దగ్గర ఆ ఫ్లో ప్రవాహ వేగం తెలియకపోవడం వల్ల వాళ్ళు ముగ్గురు చనిపోవడం జరిగింది. ఇది చాలా విచారకరమైనటువంటి విషయం. దానిలో జేఏసీ మరియు ప్రజా సంఘాలు అందరం కూడా దీన్ని తీవ్రంగా విచారాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇది ప్రకృతి వైపరీత్యం. ఈ ప్రకృతి వైపరీత్యాలు రోజు రోజుకు అంటే ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉన్నాయి. అంటే ఎప్పుడు క్లౌడ్ బ్రస్ట్ అవుతుందో, మేఘాలు ఎప్పుడు గర్జిస్తాయో, ఎంత తీవ్రమైనటువంటి వర్షం వస్తుందో తెలియనటువంటి పరిస్థితి. ఒక 2-3 గంటల వర్షానికి ఎన్నడూ లేనంత చూడనంత మరి ప్రవాహాలు రావడం వల్ల వరదలు రావడం వల్ల ముగ్గురు, ఒకటి ఈసంపల్లి ప్రణయ్ మరియు కల్పన భార్యాభర్తలు, వీళ్ళు భీమదేవరపల్లి వాస్తవ్యులు. వాళ్ళు అక్కనపేట వాళ్ళ అత్తగారింటికి రావడం, అక్కడ అనుకోకుండా వరదల్లో చిక్కుకొని కొట్టుకపోవడం అనేది. అట్లాగే పుల్లూరి రామకృష్ణ అనే మల్లంపల్లి వాస్తవ్యుడు, ఆ అబ్బాయి 23 సంవత్సరాలే. వీళ్ళు ఇద్దరు కూడా అంటే వీళ్ళు ముగ్గురు భార్యాభర్తలు. తర్వాత ఇద్దరు భార్యాభర్తలు. ఈయన కూడా పెళ్ళైనటువంటి వ్యక్తి, ఒక 7 నెలల క్రితమే పెళ్ళి. ఎంత బాధాకరం ఇవాళ వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ తల్లిదండ్రులు క్షోభ. ఒకవైపు ఈ రామకృష్ణ భార్య, ఆమె క్షోభ. ఇది చాలా మళ్ళీ వీళ్ళు ముగ్గురు కూడా దళిత వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు. అంటే ఇవి మనం 70-80 సంవత్సరాల నుంచి స్వాతంత్రం వచ్చి ఇలా కల్వర్ట్స్ ఎప్పుడో మనకు చాలా ఆదాయం తక్కువ ఉన్న రోజుల్లో అప్పుడు కల్వర్ట్స్ కట్టారు. ఇవాళ పెద్ద పెద్ద బ్రిడ్జులు ఆదాయం ఉన్నది, మరి అన్ని కడుతున్నారు. కానీ గ్రామాలలో ఉన్నటువంటి కల్వర్ట్స్ను వద్ద బ్రిడ్జులు కట్టాల్సిన అవసరం ఉంది. ఇలా ప్రాణాలు ముఖ్యం. ఈ ప్రాణాలే పోతూ ఉంటే ప్రతి సంవత్సరం చూస్తూ ఉన్నాం చాలా. మరి కల్వర్ట్స్ కట్టకపోవడం వల్ల ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు. ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడేమో మాట్లాడుతున్నారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోవాలనో ఒక ప్రణాళిక లేకపోవడం వల్ల వృధా ఖర్చులు తగ్గించి ఫస్ట్ మనుషులను రక్షించేటువంటి తక్షణ చర్యలు చేయాలి. అది మేము ప్రజా సంఘాల నుంచి కోరుతూ ఉన్నాం. దీన్ని తక్షణంగా అత్యవసరంగా మేము ఈ ప్రాంత ఎమ్మెల్యే గారు మరియు మంత్రివర్యులైనటువంటి గౌరవనీయులు మా పొన్నం ప్రభాకర్ గారు దీన్ని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని కల్వర్ట్స్ల దగ్గర తక్షణమే హై లెవెల్ బ్రిడ్జిలు కట్టాలి. రెండోది, ఇప్పుడు చనిపోయినటువంటి కుటుంబాలకు 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలనేది ఒక ప్రధానంగా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు పిల్లలు, యువకులు, వాళ్ళు ఇలా రేపు భవిష్యత్తులో వాళ్ళ కుటుంబాలను సాధాల్సినటువంటి వ్యక్తులు.
కుటుంబ పోషణకు వాళ్ళకు ఇలా గతి లేనటువంటి ఒక పరిస్థితి. వాళ్ళకు ఒకవైపు కడుపు కోత, రెండో వైపు వాళ్ళ బతుకు తెరువు ఎట్లా అనేది కూడా, ఎందుకంటే కూలీనాలు చేసుకునేటువంటి వాళ్ళు వీళ్ళంతా. కాబట్టి వాళ్ళకి తక్షణమే 50 లక్షల ఎక్స్గ్రేసియా ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుతాము. 28 నైట్ల కురిసినటువంటి అతి భారీ వర్షాల వల్ల మన ఉస్మానాబాద్, నీలదోర్పల్లి ఈ ఏరియాలో ముగ్గురు చనిపోవడం జరిగింది. ప్రణయ్, కల్పన, రామకృష్ణ. చాలా బాధాకరం. దోర్నూతి వాగంటారు, కేశవపూర్ నుంచి మల్లంపల్లి పోంగా, తర్వాత అక్కడ మల్లంపల్లి నుంచి మళ్ళీ చౌటపల్లి పోంగా, అది ఫౌండేషన్ అయింది. ఇది కూడా బ్రిడ్జి లో లెవెల్ ఉన్నాయి. తర్వాత ఇప్పుడే మన ఎల్లమ్మచ్చరు వాగు మీద, మత్తడు మీద 15 కోట్లతో కంప్లీట్ జరిగింది. 3 రోజులే. అప్రాలు పక్కపండు ఉన్న మాలపల్లె పోవత్తలే, దాన్ని వయా జనగాం గౌరవ నుంచి పోతాం. రాత్రి 1 గంట దాకా నేను, శివన్న, చిత్తా రవీందర్, మన డాక్టర్ అప్పు శ్రీనివాస్, చాలామంది మంత్రి గారితో మాట్లాడినాం. నిన్న మంత్రి గారు కూడా వచ్చి అవన్నీ పరిశీలించాడు, చూసాడు. ప్రత్యేకంగా ఈ లో లెవెల్ ఉన్నటువంటి బ్రిడ్జీలు కానీ, మోరీలు కానీ హై లెవెల్ బ్రిడ్జీలుగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా పర్టికులర్గా ఈ ముగ్గురికి 2 కుటుంబాలకు ఆర్థిక సాయం, లేదు అంటే వాళ్ళ విద్యార్థులను బట్టి 4th క్లాస్ ఏదైనా ఉద్యోగాలు, వాళ్ళ జీవన వృత్తి, వాళ్ళకు ఒక ఇల్లు, లేకపోతే కొంత భూమి, లేకపోతే కొంత డబ్బు, ఏదో రకంగా వాళ్ళ ఈ ఏజ్లో వాళ్ళ ఈ తరానికి సరిపడే జీవనోపాధిని, భద్రతను ప్రభుత్వం కల్పించాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంది. 1 గంటకు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, కొండ ప్రభాకర్ అన్న గారు, కొండ సురేష్ గారు ఉస్మానాబాద్ మీదకి వెళ్ళి ఏరియా సర్వేకర్తలు ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఇక్కడ అయ్యే అవకాశం కూడా ఉన్నదని మన స్టేడియంలో పొద్దున్న మేము పోయినాం. ఆ హెలిప్యాడ్ కూడా తయారు చేసి పెట్టారు. అయినా ఆశ్చర్యంలో అవుతారు. ఒకవేళ కాకుంటే వరంగల్ పోయి అక్కడ సమీక్ష సమావేశం ఉన్నది. అయినా ఎందుకంటే ఉస్మానాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ తీగలగుంట్ల కట్టారు. ఆడ ఒక 10-12 ఫీట్లు హైట్ మట్టిపోతే తప్ప భవిష్యత్తులో రైతాంగం పంటలన్నీ కాపాడలేని పరిస్థితి. అది కూడా ముఖ్యమంత్రి చూపించాలి అని రాత్రి మేము మాట్లాడినాం. కంపల్సరీ దిగే అవకాశం ఉంటుంది, లేకపోతే దిగకుండా బాధలేదు. ఎందుకంటే అవన్నీ ఫ్యాక్ట్స్ అని ఫోటోలు కలెక్టర్ మేడం అంతా పంపారు. ఏదేమైనా పర్టికులర్గా వీళ్లకు అతి త్వరలో మళ్ళీ ఒకసారి మంత్రి గారితో మాట్లాడి, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, భట్టి గారితో మాట్లాడి, డాక్టర్ వివేక్ సార్తో మాట్లాడి, మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వీళ్లకు ఖచ్చితంగా ఉద్యోగ భద్రత, ఉపాధి భద్రత చేపించే బాధ్యత మనం అందరం తీసుకుందాం. అందులో కాంగ్రెస్ కార్యకర్తలుగా మేము ఎక్కువ ఆ బాధ్యత తీసుకుంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. ఎన్ని తీసుకున్నా వాళ్ళ కుటుంబాలకు జరిగిన అన్యాయాన్ని పూడ్చలేము, కానీ ఏదో ఉపశమనం లాగా మనం చేసే బాధ్యత చేద్దాం అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. నియోజకవర్గంలోని దాదాపు అన్ని మండలాల్లో కురిసినటువంటి అతి భారీ వర్షాలకు ప్రాణ నష్టం, అదేవిధంగా పశువుల నష్టము, రోడ్లు, లో లెవెల్ కాజువేలు, బావులు, రకరకాల బహుముఖమైనటువంటి నష్టం ఈ మొంతా తుఫాను వల్ల జరిగింది. అన్నింటికంటే విచారకరమైంది, 3 అమాయకులు, దళిత బిడ్డలు 3 వరదలో చిక్కుకొని చనిపోవడం చాలా విచారకరమైనటువంటి విషయం. ఇది మనుషులు చనిపోవడం అనేది చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. ఇది మనకు వర్షాలు రాక కరువు కాటకాలతో తల్లడిల్లేటువంటి హుస్నాబాద్ ప్రాంతం ఇవల్ల ఎవ్రీ ఇయర్ టు ఇయర్ వర్షపాతం ఎక్కువ నమోదవుతారు. ఈ సంవత్సరం అయితే ఈ తుఫాను వల్ల మరింత పెరిగింది. వాళ్ళు అనుకోకుండా 3 ప్రమాదంలో చిక్కుకొని చనిపోవడం బాధాకరం. వారికి వెంటనే తగినటువంటి పద్ధతుల్లో మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉందని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.